వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లర్న్ అండ్ లెట్ లర్న్ ఇట్. ఈరోజు మనం ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో ట్రై కలర్స్లో చూస్తున్నాం అనమాట. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? బేసిక్ గురించి చెప్తాను. ఇవి మనకి గుట్ట పూసలు అంటే లారియల్స్, గుంగురు అని కూడా అంటారు. సో ఇవి మీకు ఇప్పుడు జ్యువెలరీ గురించి తెలిసిన వాళ్ళకి చాలా బాగా ఐడియా ఉంటుంది. ఇవైతే ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవైతే హూప్స్ అనమాట. సో ఇవి మనకి యూజ్ చేసే మెటీరియల్స్ ఈరోజు మనం చేసే ఇయర్ రింగ్స్కి. సో చూసేద్దామా వీడియో? ఇక్కడ హూప్స్కి మనం ఒక కర్వ్ లాగా ఉంటుందండి. ఆ కర్వ్ని ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి మనం కొంచెం స్ట్రైట్ చేసుకోవాలి. స్ట్రైట్ చేసుకుంటే మనకి ఈజీగా ఆ పూసలు అనేవి దాంట్లో నుంచి వెళ్తాకి ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడు హూప్స్ చేసేటప్పుడు మనం ఎలా ఒకసారి బెండ్ చేసుకుని మనకి పర్ల్స్ అనే కానీ ఏమైనా కానీ ఈ ఇయర్ రింగ్స్ ఎవరైనా జ్యువెలరీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టూడెంట్సే కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఈజీగా మనం ఆన్లైన్లో ఆ మెటీరియల్ అనేది తీసుకుని మనకు కావాల్సిన కలర్స్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ అనేది పెడుతున్నాం కదా, అదేవిధంగా వైట్ పర్ల్స్ను గ్రీన్వి కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో మనకి చాలా త్వరగా అయిపోతుంది ఇయర్ రింగ్స్. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇటు అటు లాక్ లాగా ఒక చిన్న పూస కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. కావాలంటే మీరు ఫస్ట్ ఒక వేరే కలర్ ఏదన్నా ఒక చిన్న గోల్డ్ కలర్ బీడ్ ఏదైనా ఉంటే ఇటు అటు పెట్టుకోండి. నేనైతే ప్లెయిన్గా ఆరెంజ్, వైట్, గ్రీన్ పెట్టాను. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మనం ఇలా ట్రై కలర్స్ పెట్టేసుకుని ఇందాక ఏదైతే మనం కొంచెం స్ట్రైట్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ ఇంకొకసారి లైట్గా బెండ్ చేసుకోవాలి. పూర్తిగా బెండ్ చేయొద్దు, చాలా చిన్నగా అనమాట. కొంచెం గట్టిగా చేసినా అది వంకరపోతుంది. సో ఇదిగోండి, చూస్తున్నారు కదా, మంచిగా మనకి ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ వచ్చేసింది ట్రై కలర్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చేసి మనకి ఇక్కడ నేను వుడెన్ బీడ్స్ తీసుకున్నాను. ఆరెంజ్, పర్ల్స్ అండ్ గ్రీన్ వుడెన్ బీడ్స్. సో ఇదే విధంగా మనం నెక్స్ట్ హూప్ ఇయర్ రింగ్స్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ పర్ల్స్ టైప్లో టియర్ డ్రాప్ షేప్లో ఉన్నాయి అండ్ మామూలు పూసలు కూడా ఉన్నాయి. సో రకరకాలుగా చేసుకోవచ్చు మనం, ఏం కలర్స్ ఉంటే ఆ కలర్స్ తోటి. ఇదిగోండి, ఇదే విధంగా మనం ఈ మూడు చేసుకుందాం. మనకైతే ఈ మెటీరియల్స్ మంచిగా ఆన్లైన్లో దొరుకుతున్నాయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి. మీకు తర్వాత మళ్ళీ వేరే వీడియో అనేది యాడ్ చేస్తాను మీకు. సో మెటీరియల్ ఎక్కడ తీసుకోవచ్చు ఏంటనేది మనకి ఫేస్బుక్లో కూడా చాలా చోట్ల దొరుకుతున్నాయి జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్. సో మీకైతే ఈజీగా అవ్వాలంటే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో ట్రై చేయండి. అండ్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ సో